ఓవైపు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతుంటే మరోవైపు తనను ఏమైనా చేయండి, కాలేజీని మాత్రం టచ్ చేయొద్దంటూ ఓవైసీ రియాక్షన్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అయితే హైడ్రా కూడా దీన్ని కూడా అంటే అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్ ఏదైతే ఉందో ఫాతిమా కాలేజ్ కు సంబంధించి హైడ్రా దీని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా, లేకపోతే అటువైపు ఓవైసీ కూడా తనను ఏమైనా చేయండి కానీ కాలేజ్ జోలికి మాత్రం రావద్దు అంటున్నారు? తాజా సమాచారం ఏంటి రానా? గత 2 రోజుల నుంచి కూడా ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చెరువులు చాలా వరకు అన్యాక్రాంతమైనట్టు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగుతుంది. దానికి తోడు ఈ సల్కం చెరువు, ఫాతిమా కాలేజీ నిర్మించినటువంటి సల్కం చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులో మట్టి వేసి మరి కూడా కాలేజీ కట్టారనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో దాది మొత్తం సోషల్ మీడియా కూడా ఒక కుదుపు కులుపుతున్న నేపథ్యం కాబట్టి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికే ఎన్కన్వెన్షన్ కూడా కూల్చేశారు. తర్వాత మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సంబంధించి 10 ఎకరాలకు సంబంధించి అది కూడా కూల్చేశారు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఆక్రమణలు చేసినటువంటి ప్లేసుల్లో కూడా కూల్చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అలాగే ఓల్డ్ సిటీలో కూడా ఏకంగా ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కూడా దాదాపు ఓవైసీకి సంబంధించిన ఒక బిల్డింగు, అలాగే ఎమ్మెల్యే ముబీన్కి సంబంధించినటువంటి మరొక బిల్డింగ్ కూడా అక్కడ కూల్చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ వైపే అనేది కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. సో ఖచ్చితంగా దీన్ని కూడా కూల్చివేయాలి, ఎందుకంటే ఇతరులకు ఒక న్యాయం వీరికి ఒక న్యాయమా? పైగా అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న కీలకమైనటువంటి కామెంట్లు కూడా చేశారు. ఎందుకంటే నన్ను ఏమైనా చేసుకోండి, కావాలంటే తూటాలతో కాల్చుకోండి, కానీ 40,000 మంది పైగా విద్యార్థులకు నేను విద్యను అందిస్తున్నాను, అలాంటిది నన్ను మాత్రం చేసుకొని కానీ దాన్ని మాత్రం కూల్చవద్దని నువ్వు చెప్పడం. సో ఇట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్కి ప్రభుత్వం ఎక్కడ తలవంచకండి, ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో చెరువులను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. గతంలో ఎవరైనా ఒకరు ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ఒక కరెంటు బిల్లుని వసూలు చేయడానికి వెళ్తే ఆ అధికారులు కూడా వారిని కొట్టి పంపించేసినటువంటి సందర్భాలు, నీళ్ళ వాటర్ సంబంధించినటువంటి బిల్స్ కూడా కలెక్ట్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడంతా వేరే రూల్ నడుస్తుంది. కాకపోతే ఇదంతా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఆక్రమణదారులు చెలరేగిపోయి అక్కడ ఏకంగా ఓపెన్ ప్లాట్స్ కూడా వేసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మరి కొన్ని పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయి, అలాగే సల్కం చెరువుతో పాటు ఈ పక్కన సమీపంలో ఉన్నటువంటి మహేశ్వర కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున కూడా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కూడా అన్యాక్రాంతమైపోయి ఓపెన్ ప్లాట్స్ కూడా వేశారనేసి కూడా ఇప్పటికే బీజేపీ నేత ఇప్పటికే అంతే శ్రీరాములు యాదవ్ పైడిశ్శేరి పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేపథ్యం ఏర్పడుతుంది. అసలు ఈ ఏరియాలో మొత్తం కూడా చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన ఒక ప్రత్యేకంగా తుమ్మలకుంట సంబంధించిన ఒక చెరువు పైన కూడా ఇప్పటికే ఒక కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా దాదాపు ఓపెన్ ప్లాట్స్ వేసేసి పూర్తి స్థాయిలో దాన్ని కట్టేశారనేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కేవలం కొత్త భాగం మాత్రమే మిగిలిందనేసి కూడా ఆయన ఫిర్యాదు కూడా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ చెరువుల పైన వీటిపైన కూడా ఈయన పోరాడుతున్నారు. సో నిన్న కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకంటే చెరువులు ఎక్కడెక్కడ ఎంతవరకు అన్యాక్రాంతం అయిపోయినది కూడా ఒకసారి మనతో మాట్లాడడం. ఏంటంటే నిన్న మీరు వెళ్ళారుగా తుమ్మలకుంట చెరువుకి వెళ్ళారు, దాంతోపాటు ఇప్పుడు ఓవైసీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ సల్కం చెరువు దగ్గర కూడా ఒక కాలేజీని కట్టారు. ఆయనేమో ఇప్పుడు నాకు కాల్చేయండి కావాలంటే, తూటాలు పేల్చండి కావాలంటే, 40,000 మంది దాకా కూడా స్టూడెంట్స్కి నేను విద్యను అందిస్తాను ఉచితంగా, దయచేసి దాన్ని కూల్చొద్దంటున్నారు. నిజంగానే ఇప్పుడు హైడ్రా ఇతర సంబంధించిన సంస్థల్లో కూడా వాటిని కూల్చేస్తున్నారు కదా, దీన్ని కూడా కూల్చాలని మీ డిమాండ్ ఉంటుందా? అన్న సల్కం చెరువును కూల్చాల్సిందే, ఎందుకంటే తీసుకుపోయి చిల్లర కట్టి ఇలా నా తూటాలు ఓడవండి, నా శాఖలతో ఓడంటే శాఖలతో ఓడుచుకోనిక తూటాలు ఓడుచుకోనిక ఉందన్న తెలంగాణ ప్రభుత్వము స్వచ్ఛశ్యామలంగా తెలంగాణ వస్తే మంచి బాగుపడుతుంది. కానీ ఈ తూటాలు ఈ శాఖలు మర్చిపో. అక్బరుద్దీన్ నిజంగా నీకు షీము నెత్తురుంటే ఒకసారి ఆలోచించుకొని ఈ సల్కం చెరువు అనేది కొంచెం మీరు జూమ్ చేసి కూడా చూపించండి. ఈ సల్కం చెరువు అనేది ఇది దుబాయ్లో దుబాయ్ షేకులు కట్టుకుంటారు చూడు, ఆ టైప్ కట్టుకుంటారు. ఒకసారి చూడండి మీరు, ఇది మొత్తం చుట్టూ చెరువు, ఈ లోపల సల్కం చెరువు కట్టి దీంతో నువ్వు కాలేజీ పేరు ఫాతిమా కాలేజీ పేరుతోటి ఇలా అడ్డగోలే దోసుకుంటావు. దొంగ నువ్వు, ఈ దొంగ ఇవాళ తూటాలు పడుతుంది. నీకు తూటాలు ఎందుకు కొడతారా బాబు? నిజంగా చెప్తున్నాయి, గవర్నమెంట్ ఎక్కడ తల వంచకుండా ఈ హైడ్రా కానీ ఫస్ట్ దీన్ని కూడగొట్టాల్సిందే. ఇంకో విషయం చెప్తానా, నేను చిన్నగా ఉన్నప్పటి సంది నేను పిసలబండ నుంచి పాలు పోసుకొని పోతుంటే ఇవాళ ఓవైసీ హాస్పిటల్ కూడా చెల్లరా ఉంది.
అది కూడా చిల్లర ఉంది. ఈ దొంగలన్నీ చిల్లర కట్టుకొని ఈ చిల్లర కబ్జాలు చేసి వీళ్ళు దోసుకుంటారు, రోజు కింద దోసుకుంటారు. ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ పాటవాడి ఇలా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ను ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నావు. మరి రేవంత్ రెడ్డి గారికి సూటిగా భారతీయ జనతా పార్టీ చెప్తున్నాం, అయ్యా నువ్వు హైదరాబాద్ వచ్చినావు కదా, సరే అది ఒక డ్రామానా, అది నిజంగానే హైదరాబాద్ సక్సెస్ కావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. నిజంగా చిల్లర అన్నింటినీ కబ్జా చేసిన వాళ్ళన్నీ కబ్జా వాళ్ళ దగ్గరికి కూల్చి బడాబాబులతానికి వెళ్ళి కూల్చి పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కోరుకున్నాం. నిజంగా కూడా చెప్తున్నాం, పేదోళ్ళు కొనుక్కున్న ఇళ్ళ దగ్గరికి పోద్దని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఎందుకంటే అమ్మినప్పుడు మీరు శాత కాలేదు, అప్పుడు కూడా మీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు మీ గవర్నమెంట్ ఉండి ఇప్పుడు పేదోళ్ళు కట్టుకోరు, మంచోడు అమ్ముకొని ఉన్నోడు అమ్ముకొని పోయాలి, పేదోళ్ళు తీసుకొని ఇబ్బంది పడుతుంది. పేదోళ్ళు జోలుకోకుండా ఉన్నోళ్ళు అవుతారు కదా. ఇలా అక్బరుద్దీనే కానీ ఇలా ఇటువంటి చాలా కానీ నిన్న మీ తుమ్మల చెరువు మా చెరువు కనిపిస్తుంది నేను కంప్లైంట్ ఇచ్చినాం, పాడిచేరి పిఎస్లో వచ్చినాం. అదేవిధంగా జల్పేలి మున్సిపాలిటీ చూడు ఈ రోజు కూడా నోటరీ వేసి అమ్ముతుంటే గతంలో ఉన్న మంత్రి గారు చెప్పినాం, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పినాం, తల్లి కబ్జా గురవుతున్నాయి, నోటరీ వేసి అమ్ముతారు. ఆ ప్రాంతాన్ని కాకుండా ఇక్కడ మీర్పేట అదేవిధంగా బడంగపేట ప్రాంతాన్ని కూడా మొత్తం నిండిపోయి వర్షం వస్తే ఇళ్ళ నీళ్ళు వచ్చి పాములు తేలు వస్తున్నాయి. చెల్లురు మాయమైపోయినాయి, చెల్లురుని ఎత్తుకపోయారు. మా చెరువులు మాకు దోలాడిస్తారని నిన్న పాడిచేరి పిఎస్ ఇచ్చాం. అదేవిధంగా చెప్తున్నాం, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ మీరు బ్లాక్మెయిల్ చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊకోరు, మీకు తగిన శాస్త్రి చెప్తారు. అదేవిధంగా హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరికి తల వంచదు. నువ్వు హైడ్రా నిజంగా కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందని కోరుకుంటాం. చెప్పిండు కదా భగవద్గీత. నాగార్జునకు సంబంధించిన అన్కన్వెన్షన్ కూడా చెప్పినట్టుగానే కూల్చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ వైపు కూడా బుల్డోజర్లు వెళ్తాయనేసి కూడా ఊహాగానాలు వస్తున్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఈ ఫాతిమా కాలేజీ అంటున్నారు. దాంతోపాటు మీ దృష్టిలోకి ఏమన్నా ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చెరువులు కనుమరుగైనటువంటి అంశాలు ఏమన్నా వచ్చాయి మీకు? అన్న చాలా వచ్చినాయి అన్న, అదే చెప్తున్నా, చిల్లర పేర్లతో సాయిస్తా మొత్తం. ఇప్పుడు నీకు మీర్పేట ప్రాంతంలో 4 చెరువులు ఉంటే 3 ఒక చెరువు మాయమైపోయింది. ఆ 3 చెరువులకు 200 ఎకరాలకు ఉంటే 102 ఎకరాలు ఉంది, దాదాపు 100 ఎకరాలు కబ్జా అయిపోయింది. నీకు పాడిషెరిపిలో కానీ జల్పేలి ప్రాంతంలో చూడండి మొత్తం చెరువులు మొత్తం కబ్జా అయినాయి. ఈ రోజు కూడా నోటరీ నిన్నాక మొన్నిచ్చినామన్నా కమిషనర్ గారికి, హైడ్రా రాకముందు ఇచ్చినాము కాంప్లైంట్. అమ్మ అక్కడ ఇల్లు కట్టుకుంటారు, మట్టి వస్తారు, రాత్రి మట్టి నింపుతారు, పొద్దున వరకు బొళ్ళు వాతుకుంటారు, నాది ప్లాట్. ఇవన్నిటి కబ్జా నుంచి కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. హైడ్రాకు మళ్ళొకసారి చెప్తాం, మీరు చేసే పనికి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది. ఉన్నోళ్ళ కోదికు లేనుల కోదికి చేయొద్దండి. మీరు నిజంగా జన్వాడ ఫామ్ హౌస్ పోతావా, నిజంగా నువ్వు పొంగులేడి ఫామ్ హౌస్ పోతావా, నువ్వు రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఉండే కాడికి పోతావా, లేకుంటే మాయ ఉంటే కూడా మా ఇంటి కూడా గులగొట్టాల్సిందే. కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఎవరికి భయపడద్దు. దీన్ని ప్రతి ఒక్కరు ప్రజలు స్వాగతిస్తారు, ప్రజలు వెయిట్ చేస్తారు. ఈ గవర్నమెంట్ గత ప్రభుత్వం లెక్క అయ్యప్ప సొసైటీకి ఏదో కూలగొట్టినట్టు చేసి వాళ్ళ పాత్ర వాళ్ళకి వచ్చినాక ఓల్డ్ సిటీలో మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేది కూడా మొన్న వెళ్ళి చెరువులో కట్టుకుంటా ఆ బిల్డింగ్ని కూల్చేస్తారు. అది మీ దృష్టికి వచ్చారా? ఓవైసీ సంబంధించిన బిల్డింగ్ని కూడా కూల్చేశారు, మీకు ఆ దృష్టికి వచ్చిందా? గతంలో ఎవరైనా ఒక కరెంటు బిల్లుని కలెక్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళని కొట్టి పంపించే సందర్భాలు ఇప్పుడు ఏకంగా బుల్డోజర్లు వెళ్తున్నాయి ఓల్డ్ సిటీలోకి. అన్న గతంలో కాదన్నా, ఈ రోజు కూడా ఓల్డ్ సిటీలో పోచమ్మ టెంపుల్ మొత్తం విగ్రహాలు ధ్వంసనం చేసిరు. ఇక పేర్లు చెప్తే మతాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది. దాని మీద తర్వాత ఈ చిల్లర గురించి వచ్చినాయి. నిజంగా చెప్తున్నా, అక్బరుద్దీన్ కానీ మీరు అసదుద్దీన్ కట్టిన ఓవైసీ హాస్పిటల్ కానీ వీటి రెండింటి మీద మీరు చర్య ఏందో చెప్పండి, మీ చర్య ఏందో చెప్పండి. నిజంగా వీటిని ఇట్లా టచ్ చేస్తే నిజంగా మీ హైడ్రా సక్సెస్ఫుల్గా పనిచేస్తుందని ప్రజలు నమ్ముతారు. ప్రజల మొత్తం చర్చ అక్బరుద్దీన్ తూటాలతో ఓడవండి, షాకులతో ఓడవండి అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఓ 10-20 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి పొడవడం ఏందండి, పొడుసుడు కాల్చుకోవడం ఏందండి? ఏం మాటలు అవి? అంటే పొడుస్తారా, కాల్చమంటారా? కావాలని ఈ వ్యాఖ్యలు చేశారా? ఒకవేళ కూల్స్తారేమనే ఉద్దేశంతో ఆయనకు ఒకటి భయపడిస్తున్నాడు. రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి తీసుకుందాం అనుకుంటాడు. మరి రేవంత్ రెడ్డి తల వస్తాడా, అక్బరుద్దీన్ తల వస్తాడా, అసదుద్దీన్ తల వస్తాడా చూద్దాం, వెయిట్ చేద్దాం. 2-3 రోజుల్లో వెళ్ళిపోతుంది. దాని ఊళ్ళో ఓటకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజలు దాని మీద తిరగబడతారు, ఈ గవర్నమెంట్ మీద కూడా తిరగబడతారు. నిజంగా దాన్ని కూలగొడితే భారతీయ జనతా పార్టీ కానీ ప్రజలు. కేవలం ఫాతిమా కాలేజ్ ఒకటే కాదు ఆ చెరువు మీద ఉన్నది, ఇంకా చాలా వరకు చుట్టూరు కూడా ఆక్రమించేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కట్టుకున్నారనేది కూడా ఒక ఫిర్యాదు అందింది. ఆ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలు ఎఫ్టీఎల్ ఉంది, ఇదంతా మొత్తం రికార్డు ఉంటుంది. ఇరిగేషన్ ఆఫీస్ దగ్గరకు పోతే విత్ ఇన్ సెకండ్ ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళదే విత్ ఇన్ సెకండ్ ఇస్తారు. నిజంగా ఒక సర్వే చేయడానికి వచ్చినప్పుడు సర్వే కూడా చేయలేదు. ఎక్కడ పోయినా నువ్వు చూడండి, ఇంత సిగ్గుసేట్ అంటే ఏ ప్రాంతానికి పోయినా చెరువు ఉంటుంది, చెరువు పక్కపట్టు కడుతుంది. ఇక్కడ చిల్లర కట్టినా క్లియర్గా నేను చూసిన దుబాయ్లో
ఈ దుబాయ్లో చూస్తే ఇట్లా కట్టుకుంటారు లోపలికి ఆ షేక్లకు షోకు ఈయనకు అదే షేక్ ఈయన ఇట్లా చేసుకుంటూ లోపల వచ్చి ఇక్కడ కాలేజ్ ఉంది, ఇక్కడ అంతా కూడా మళ్ళీ ప్లాట్స్ ఉన్నాయి. మొత్తం చుట్టూ వాటర్ ఇగో దీని పక్కబడి నింపుకొని పోయి కట్టుకోడు. నేను చిల్లర కట్టినా అని చెప్పి ఆయన ఒప్పుకుంటాడు కదా. ఇప్పుడు ఆయన ఒప్పుకుంటాడు కూల్చొద్దు అంటే చిల్లర కట్టి ఒప్పుకుంటాడు కదా. ఆయన ప్రాణాలు తీయొద్దు, ఆయన ప్రాణాలు కాపాడాలి. ఎందుకంటే అవసరమైన మన ఊరి ప్రాణాలు తీయొద్దు, చిల్లరని తీసేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇది అందే శ్రీనివాస్ యాదవ్, శ్రీరాములు యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఎవరైనా ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా అది ఏ పార్టీకి సంబంధించిన వారైనా, సొంత పార్టీకి సంబంధించిన వారైనా, బీజేపీ పార్టీకి సంబంధించిన వారైనా పర్వాలేదు, కానీ కంపల్సరీ ఆ చెరువులను ఆక్రమించినటువంటి వారి ఆస్తులంతా కూడా కూలగొట్టాలనేది కూడా వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా చాలా వరకు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈ యొక్క చెరువులు అనేది అన్యాక్రాంతం అయిపోయాయనేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఓవైసీకి సంబంధించిన ఆ ఫాతిమా కాలేజ్ కూలగడితేనే హైడ్రాకి ఒక గుర్తింపు వస్తుంది, నిజంగానే వీరు పని చేస్తారనేది ఒక గుర్తింపు వస్తుంది అనేసి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఈ క్రమంలోనే పాత బస్తీలో భారీగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయని హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2 రోజుల నుంచి సల్కం చెరువు మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చెరువును ఆక్రమించి ఫాతిమా కాలేజ్ కట్టారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చెరువు ఆక్రమణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. తమపై కక్షగట్టి నోటీసులు ఇచ్చి విద్యాసంస్థలు కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ భవనాలు కూల్చిన కుతుబ్ మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తామని ఆయన అన్నారు. తాము 40,000 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని, తనపై కక్షుంటే తనను కాల్చాలంటూ ఘాటుగా స్పందించారు. తాను చేస్తున్న మంచి కార్యక్రమాలు అడ్డుకోవద్దని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఓవైపు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతుంటే, మరోవైపు తనను ఏమైనా చేయండి, కాలేజీను మాత్రం టచ్ చేయొద్దని ఓవైసీ రియాక్షన్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సద్దార్ నగర్ కు చెందిన 8 ఎకరాల తుమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయం చేశారని మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని, దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతో వారి అనుచరులు చెరువులు విచ్చలవిడిగా కబ్జాలు చేశారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై పలుమార్లు ఎంఆర్ఓలకు, కమిషనర్లకు, కలెక్టర్లకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.